పోస్ట్ డైట్ ప్రాధాన్యత ఏంటి? వీఆర్కే డైట్లో మీ అందరికీ మామూలుగా డైట్ చేస్తారు. దేనికోసం? ఒక ఒబెసిటీనో, లేకపోతే బీపీనో, థైరాయిడ్, షుగరు, పీసీఓడినో, పిల్లలు లేరనో, సొరియాసిస్, ఎగ్జిమానో, లేకపోతే అండర్ వెయిట్ ఉన్న లావు అవ్వాలనో, ఇంకా అనేక ఆటోఇమ్యూన్ డిసీజులు చాలా ఉన్నాయి. క్యాన్సర్ల దగ్గర నుంచి, డయాలసిస్కి వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి, లివర్ సిరోసిస్లు, అనేక ఆటోఇమ్యూన్ డిసీజుల దగ్గర నుంచి మీరు ఓవరాల్ హెల్త్ మెరుగుదల కూడా చేస్తారు. ఈ డైట్ చేసినంతకాలం సరే డైట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. వీఆర్కే డైట్ అనేది స్ట్రిక్ట్గా పాటించాల్సిన ఒక పద్ధతి. ఆ పద్ధతి చేస్తారు, మీరంతా బయటకు వస్తారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇవాళ మీ టార్గెట్లు అయిపోయినాయి. మీరు కొలెస్ట్రాల్ 2000 అనుకున్నారు, అది 70కి వచ్చేసింది. షుగర్ 15 ఉంది, హెచ్బిఏవన్సీ ఇప్పుడు 5కి వచ్చింది. ఇప్పుడు బయటకు రాగానే ఏం చేయాలి? బయటకు రాగానే మీరు మళ్ళా పాత పద్ధతిలో ఎగబడి వెంటనే తినటం కుదరదు. ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది వాడతారు అజ్ఞానం మాట. అంటే డైట్ చేసామండి మళ్ళీ పెరిగింది. ఇంతకంటే బూత్ మాట ఉండదు. ఒక డైట్ అనేది చేసిన తర్వాత ఒక తప్పు చేయటం మూలన కొన్ని జబ్బులు తెచ్చుకున్నాం. ఆ జబ్బులు రివర్స్ చేయడానికి ఒక ప్రోగ్రాం చేసాం, తక్కువ కాలం పట్టేది. దాని తర్వాత నా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారంటే ఎలా కుదురుతుంది? అలా కుదరదు కదా. విచ్చలవిడిగా అయితే ఎప్పుడైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక పద్ధతి తప్పారు కాబట్టి మీకు ఆ రోగం వచ్చింది. మీరు మళ్ళా ఆ రోగం తగ్గటం అనేది కొత్త రోగం తెచ్చుకోవడానికి లైసెన్స్ కాదు. గుర్తుపెట్టుకోండి. అది రాకుండా ఉండటానికి ఒక మార్గం కాదు. ఆ వచ్చింది తగ్గించుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. అలానే ముఖ్యంగా డయాబెటీస్ తీసుకుంటే ఏమవుతుందంటే, మీరు ఇప్పుడు హెచ్బిఏవన్సీ 15 నుంచి 5కి రావచ్చు. అది డయాబెటీస్ మాత్రమే తగ్గినట్టు గుర్తుపెట్టుకోండి. దాని మూలమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ పూర్తిగా పోయినట్టు కాదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే సెల్ పరిధి దాటి ఎక్సెస్ తిన్న ప్రతిసారి ఇన్సులిన్ రెసిస్టెన్సే. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రాసెస్. అంటే మిమ్మల్ని తినద్దని ఎవరు అంటలేదు. మీరు తినదలుచుకున్న బిర్యానీనే తినండి, లేదా మీరు తినదలుచుకున్న మరే ఇతర పదార్థమైనా తినండి. కానీ ఒక పద్ధతులు, ఒక మోతాదు దాటకుండా మాత్రమే మీరు చేసినప్పుడు ఎప్పటికీ అన్నదం రాదు. ఆ కంట్రోల్ దాటబట్టే సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు దాటినా ఆ సమస్యలు వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఒకసారి చేశారు కాబట్టి జీవితాంతం ఇమ్యూనిటీ మీకేం ఉండదు. ఒకసారి సున్నం కొట్టిస్తే 1000 సంవత్సరాల పాటు ఆ సున్నం అలాగే ఉండదు. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత సున్నం కొట్టించాల్సిందే. దాన్ని మెయింటైన్ చేయాల్సిందే. ఇది కూడా అంతే. ఈ ప్రాసెస్లో భాగంగా ఏంటంటే పోస్ట్ డేట్ రూల్స్ కొన్ని యాక్చువల్గా మా గ్రూప్స్లో చాలా డీటెయిల్డ్గా మా వాళ్ళు డే టు డే ఏమన్నా చెప్తారు మాకు పోస్ట్ డేట్ గ్రూప్స్లో. పోస్ట్ డేట్లో ప్రోటోకాల్ ఏంటంటే, ఫస్ట్ రూలు, మీరు డైట్లో ఇన్నాళ్ళు ఇంతకుముందు జబ్బు రాకముందు మీరు గ్లూకోజ్ మెటబాలిజం నుండి అర్థం తెచ్చుకున్నాక ఆ జబ్బు తగ్గించుకోవడం కోసం మీరు మెటబాలిజాన్ని పూర్తిగా మార్చి గ్లూకోజ్ మెటబాలిజం నుంచి మీరు కీటోన్ మెటబాలిజంకి షిఫ్ట్ అయ్యారు. సో కొంతకాలం చేసిన తర్వాత ఆ డైట్ తాలూకు ఫలితాలతో మీరు జబ్బును రివర్స్ చేసుకున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎలా బయట రావాలి? గుర్తుపెట్టుకోండి. ఆ బయటకు వచ్చే ట్రాన్సిషన్ స్మూత్గా జరగాలి తప్ప అబ్రప్ట్గా జరగకూడదు. ఒక కదిలి వెళ్ళే రైల్లోంచి, అంటే కొంచెం స్లో అవుతుంది కదా ప్లాట్ఫామ్ రాగానే, మనం దిగాలని ప్రయత్నించినప్పుడు రైలు రన్నింగ్లో ఉండగా మనం రైలు నుంచి దిగాలన్నప్పుడు దిగిన తర్వాత మనం రైలుతో పాటు కొంత దూరం పరిగెత్తాలి. అలా కాకుండా మీరు రైలు దిగ్గానే అక్కడే నిలబడితే బొక్కబొరల పడతారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ట్రాన్సాక్షన్ దీని నుంచి ఒక మెటబాలజీని మార్చేటప్పుడు ఆ మెటబాలజీ నుంచి ఈ మెటబాలజీకి వచ్చినప్పుడు అడ్డగోలుగా షిఫ్ట్ చేయటం కాకుండా ఒక క్రమానుగుణంగా కొద్దిగా అలా మార్చుకుంటూ తీసుకెళ్ళాలి. అంటే కార్బోహైడ్రేట్ని కొంచెంగా అందిస్తా, మన డైట్ను కూడా ఒక పూట కంటిన్యూ చేస్తా, ఒక పూట మాత్రమే ముందు లైట్గా మొలకలు లాంటివి అందిస్తా. అట్లానే నట్స్ కానీ, అలానే కొన్ని ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్ కాదు, ముఖ్యంగా ఫ్రూట్స్ నుంచి బయటకు రావడం అనేది మంచి పద్ధతి. ఆ ఫ్రూట్స్లో ఏంటంటే ఏది పడితే అది కాకుండా ఒక జాంకాయ, ఒక సిట్రస్ ఫ్రూట్స్ కానీ, అలానే బొప్పాయి కానీ, అలానే నేరేడుకాయ కానీ, అలానే దానిమ్మ కానీ, అలానే పుచ్చకాయ కానీ, లేదా కర్బూజా కానీ, ఇటువంటి ఈ పదార్థాలని, ఇలాంటి వాటిని ముఖ్యంగా 5-6 రకాల పళ్ళు ఉన్నాయి కదా, మామిడి లాంటివి, సపోటా లాంటివి, అరటి లాంటివి, ద్రాక్ష లాంటివి కొంతకాలం అవాయిడ్ చేయండి. అట్లనే డ్రై ఫ్రూట్స్, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు కాబట్టి ద్రాక్ష పచ్చిదొద్దన్నప్పటికీ ఎండు ద్రాక్ష అయిన కిస్మిస్ని శుభ్రంగా తీసుకోవచ్చు. నట్స్ వాటిలో భాగంగా తీసుకుంటా ఒక పూట మీలు అలా చేస్తే రావాలి. నేను సూచించే ప్రోటోకాల్ దీంట్లో ఏంటంటే, నేను ఎవరికైనా సరే 2 మీల్ డైట్ అనేది సరిపోతుంది మన రెగ్యులర్గా. ఎవరికి 3 మీల్ డైట్ అవసరం అవుతుందంటే, వాళ్ళు ఫిట్నెస్ బాగా చేసి చెమటలు కారిపోయింది ఫిట్నెస్ చేసే వాళ్ళకి నార్మల్గా 3 మీల్ డైట్ అవసరం అవుతుంది. ఆ 3 మీల్ డైట్లో నా సజెషన్ ఏంటంటే, ఉదయం తీసుకునేటప్పుడు మీరు హెవీ లేకుండా ఇప్పుడు మొలకలు కానీ, కొన్ని నట్స్ కానీ, కోడిగుడ్లు కానీ, అలా కొన్ని ఇలాంటివి తీసుకుంటాం ఉదయం.
ఇంచుమించు ఉదయానికి రాత్రికి ఆల్మోస్ట్ ఒకే ప్రోటోకాల్ ఉంటుంది. మధ్యాహ్నం మాత్రం మనం టేస్ట్ కోసం పుట్టాం కాబట్టి మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. అంటే సబ్జెక్టు లిమిటేషన్స్లో కొన్ని లిమిటేషన్స్ ఎలా అంటే తెల్లన్నం బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటాం. అలానే రీఫైండ్ ఆయిల్స్ బదులు, రీఫైండ్ ఆయిల్ ఎప్పటికీ వాడకూడదు, న్యాచురల్ ఆయిల్స్. డైట్లోనే నేను చెప్పిన కొబ్బరి నూనె, నెయ్యి వాడాల్సిన అవసరం లేదు. వేరుశనగ నూనె కానీ, లేదా నువ్వుల నూనె కానీ, కుసుమ నూనె కానీ ఇలాంటివి కూడా వాడుకోవచ్చు. లేదా వాటి కాంబినేషన్లో కూడా మీరు మార్చి వాడుకోవచ్చు. అట్లానే ఉప్పులో సముద్ర ఉప్పు తీసుకుంటాం. అలానే పురుగు మందులు, కారం బదులు పెప్పర్ని తీసుకుంటాం. అలానే పాలు అవాయిడ్ చేయటం, లేదా పాల పదార్థాలు అయితే మంచివి ఫెర్మెంటేషన్తో, అంటే పాలతో కంపేర్ చేస్తే. సో అట్లా అనమాట. ఈ కార్బైడ్ పళ్ళు కానీ అలాంటిని అవాయిడ్ చేసి, నేను ఇందా చెప్పిన పళ్ళు లాంటి జాంకా లాంటి వాటిని పెద్ద కార్బైడ్ ప్రభావం ఉండదు వాటికి. సో అలాంటి వాటిని తీసుకుంటా ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా తీసుకుంటాం ఇలా చేయటం. అట్లానే ఉదయం ఒక 10 గ్రాములు, సాయంత్రం ఒక 10 గ్రాములు కోకోనట్ ఆయిల్ని మిస్ అవ్వకుండా తీసుకోండి. రెండోది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఒకటి లైఫ్ లాంగ్ వాడచ్చు. ఇంకొకటి రోజుకొక ఒమేగా 3 ఫిష్ ఆయిల్ క్యాప్సూల్ కూడా రోజుకొకటి వాడండి. అట్లానే కుదిరితే కాల్షియం ఒకటి, మరీ ముఖ్యంగా D3 సప్లిమెంటేషన్ ప్రతి వాళ్ళకి అవసరం. ఎప్పుడైతే D3 పుష్కలంగా ఉంటుందో 100 రోగాలు మన దరికి చేరకుండా ఉంటాయి. అనేక ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉంచే శక్తి D విటమిన్ ఉంటుంది. ఎంతలా ఆరోగ్యవంతుడికైనా ఇవాళ నగరంలో ఉండే వాతావరణంతో కానీ, అంటే బయటకు వెళ్ళిన పరిస్థితి, నిరంతరం ఏసీల్లో ఉండే ఒక వ్యవస్థ కారణంగా మనం ఎప్పుడు కూడా D విటమిన్ లోపంతోనే ఉంటున్నాం. నేను సుమారు 100 రిపోర్ట్లు చూస్తే 99.999 రిపోర్ట్స్ D విటమిన్ లోపం లేకుండా చూడటం అనేది అసలు జరగదు. సో D విటమిన్ పుష్కలంగా ఉంటేనే, ఈ D విటమిన్ గురించి ఇది ఒక పెద్ద కుంభకోణం. దీని గురించి నేను తొందరలో పూర్తిస్థాయి వీడియో చేస్తాను. D విటమిన్ టాక్సిన్, ఈ బొంగు, బోషానం లాంటి ఈ మాయగాళ్ళు సృష్టించిన కట్టుకథలు నమ్మద్దు. అది అసలు పూర్తిస్థాయి విటమిన్ కాదు. దాని గురించి మాట్లాడదాం. అలానే D విటమిన్ ఎంత ఎక్కువ ఉంటే మనకి రోగాలు వచ్చే పరిస్థితి కూడా అంత దూరం అవుతుంది అనేది కూడా ముఖ్యంగా గమనించి అందరూ పోస్ట్ డేట్ ప్రోటోకాల్ ఇది తీసుకోండి. అలాగే వెజిటబుల్స్లో ఉండే ఐరన్ హ్యూమన్ బాడీకి సింక్ కాదు కాబట్టి దాన్ని ప్రాపర్గా సింక్ అవ్వాలంటే మనకి C విటమిన్ అసోసియేషన్ కంపల్సరీ ఉండాలి. కాబట్టి C విటమిన్ అనేది లివర్తో స్టోర్ చేయబడని వాటర్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి మీరు C విటమిన్ని సప్లిమెంట్ ఇవ్వడం కోసం ఈ ప్రపంచంలో అత్యుత్తమమైన సాధనం నిమ్మకాయ. ఇది డైలీ ఒకటి తీసుకోండి. మామూలుగా డైట్లో ఉన్నప్పుడు ఉప్పు వేయకుండా చక్కగా అలా చెప్తాను, లేదా దిక్కుమాలిన మజ్జిగని, అలా అవసరం లేదు. చక్కగా నిమ్మకాయ మజ్జిగ తీసుకుంటాం లాంటివి తీసుకోండి. అట్లానే కొబ్బరి బొండం కూడా డైజెస్టివ్ సమస్యలు ఉన్న, పొటాషియం లాంటి కొన్ని సమస్యలు ఉన్నప్పుడు మీరు వేడి చేసిన ఫీలింగు, అంటే వేడి చేయటం అనే భాష ఏమి ఉండదు నిజానికి, అలాంటి ఆ వాడే ఉద్దేశం ఉన్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు మీరు కొబ్బరి బొండం రోజు పరగడుపుని తాగటం అనేది, అంటే మీకు ప్రాబ్లం ఏదని అనిపించినప్పుడు వరుసగా 4 రోజులు ఒకటి తాగగలిగిన కొబ్బరి బొండాలు తాగండి. అలానే నీళ్లు దయచేసి ఎవరో కూడా లీటర్లు ఎప్పుడు తాగమాకండి. మ్యాక్సిమం మనిషి తాగగలిగేది మన పేగుల్లో నరాలన్నీ పాడవకుండా ఉండాలన్నా, లోపలంతా నాశనం అవ్వకుండా ఉండాలంటే 1/2 లీటర్ మించి ఎప్పుడు తాగద్దు. కావాలంటే గ్యాప్ ఇచ్చి తాగండి. 1/2 లీటర్ అనేది ఐడియల్, 1/2 లీటర్ మ్యాక్సిమం మనం తీసుకునేది. సో రోజు మొత్తం తీసుకోండి. రోజులో 4 లీటర్లు తీసుకునే ట్రై చేయండి. అది గ్యాప్లుగా తీసుకోండి తప్ప ఎవరెవరో సబ్జెక్టులు తెలియని వాళ్ళు చాలా లక్షల జీవితాలు ఛిద్రం చేసినట్టు మీరు వాటర్ కనుక పొద్దున్నే పరగడుపున ఆ గేదెలు తాగినట్టు, ఏనుగులు తాగినట్టు తాగారా, లోపల లైనింగ్ అంతా దెబ్బతిని దీర్ఘకాలంలో వాళ్ళ ఆటోఇమ్యూన్ డిసీజులు కాకుండా సమస్త రోగాలకే మూల కారణం అవుతుంది. ఎవరో ఒకళ్ళు అరుదుగా ఏ మోషన్లో ఉన్న ఒక కుటుంబానికి పనికొచ్చింది కాబట్టి ప్రపంచంలో అందరూ పనికిరావాలని రూల్ ఏం లేదు. అలాంటి మీరు నమ్మకండి. అలా వ్యవస్థలో నాశనం అయిపోయిన వాళ్ళు, జీర్ణ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయిన వాళ్ళు మనం అనేక మందిని మనం నిత్య జీవితంలో రోజు చూస్తూ ఉంటాం కేసెస్. అలానే ధాన్యాలే గొప్ప అయిన భ్రమలో ఉండమాకండి. రైస్ కూడా ధాన్యమే. రైస్కి మిగిలినట్టు తేడా ఏంటంటే, బియ్యానికి వచ్చేటప్పటికి మనం శాంపుల్ కింద తెల్లన్నాన్ని శాంపుల్ చూపిస్తాం. అలానే కొర్రలు, జొన్నలు, సజ్జలు, అరికలు, సామలు లాంటివి మనం వాడినప్పుడు పొట్టు తీయని గింజలను కంపేర్ చేస్తాం. ఇది తప్పు. గింజలో ఉండే పోషకాలు చూడాలంటే రెండిటికి ఒకే ప్రమాణాలు పాటించాలి. టోటల్గా ఒక హోల్సమ్ పొట్టు తీయని బియ్యంలో, పొట్టు తీయని కొర్రల్లో ఏముందో చూసుకుని కంపేర్ చేసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు రైస్ అనేది చాలా అద్భుతమైనది. వచ్చిన ప్రమాదం ఏంటంటే దాంట్లో ఉండే పోషకాలు రైస్లో పై లేయర్లు ఉంటాయి కాబట్టి మనం తెల్లగా ఉంటే వీలైనంత తెలుపు ఎక్కువ వచ్చిన కొద్దీ దానికి రుచి పెరుగుతుంది. కాబట్టి ఒకటి అందం, ఒకటి రుచి పెరుగుతుంది. కాబట్టి మనం వీలైనంత పొట్టు తీయడం కారణంగా అది ఎక్కువ క్వాంటిటీస్ వెళ్ళిపోతుంది. రుచి కారణంగా చెత్తది ఎక్కువ క్వాంటిటీలు వెళ్ళటం కారణంగా విపరీతమైన హై గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్గా మారి అది లోపలికి వెళ్ళి మనకు విపరీతమైన ఆనందం జరగటం,
పైగా ఆ స్థాయిలో ఉండే హై గ్లైసెమిక్ గ్లూకోజ్ తిన్నప్పుడు అది తొందరగా అంటే 4-5 గంటల పాటు ఆటి రావాల్సిన తిన్న ఫుడ్డు ఈ హై గ్లైసెమిక్ కారణంగా అతి తక్కువ సమయంలో మనకి శరీరంలో కలిసిపోవటం వలన మనం అనేక సార్లు ఆ హై గ్లైసెమిక్ ఫుడ్ తినటం కూడా క్యాలరీ కౌంట్ పెరగటం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్కి మనకు గురయ్యి ఇన్ని రకాల రోగాలు తెచ్చుకుంటున్నాం. కాబట్టి మనం తెల్లన్నం అవాయిడ్ చేసి బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. బాస్మతి రైస్ ఫైన్. రైస్లో కొన్ని వందల రకాలు ఉన్నాయి. దేశవాళీ రకాలైన చిట్టుముత్యాలు అంటే ఇవన్నీ రేటు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన పోషక విలువలతో కూడి ఉంటాయి. ధాన్యాలతో ఇది సరిపోదు. అలానే ధాన్యాలు చాలా మంచివే. నేను డే 1 నుంచి 6 ఏళ్ళ నుంచి కూడా ప్రచారం చేస్తున్నాను. అయితే చిరుధాన్యాలు సిరిధాన్యాలు ఇట్లాంటి పేరు అని మాకండి. అన్నీ చిరుధాన్యాలే, అన్నీ చిరుధాన్యాలు. సిరిధాన్యాలు అంటే ఆ వ్యాపారులకి 10 రూపాయలకు 20 రూపాయలకు దొరికే వాటిని తీసుకెళ్ళి కొన్ని జబ్బులు తగ్గుతాయి అనే మహత్యాలు అంటించడం ద్వారా రేటుని 10 రెట్లు పెంచి అంటే 25 రూపాయలు 30 రూపాయలు కొన్న వాటిని ఇదిగో ఇది తింటే క్యాన్సర్ తగ్గుతుంది, ఇది తింటే హెచ్ఐవి తగ్గుతుంది లాంటి మోసపు మాటలు చెప్పి ఒక 5-6 ఐటమ్స్, అది కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో దొరకని పంటలను తీసుకొచ్చి వాళ్ళకి సిరులు కల్పించాయి కాబట్టి వాళ్ళు సిరిధాన్యాలు అంటారు. అలాంటి నమ్మమాకండి. మీరు చిరుధాన్యాలు ఫైన్. ఇప్పుడు మనకు ఉదాహరణగా జొన్నలు, రాగులు, సజ్జలు ఉన్నాయి. ఇవి సిరిధాన్యాలు ఉండవు, గమనించండి. చిరుధాన్యాలు ఉంటాయి. ఇప్పుడు నిజానికి మన తెలుగు రాష్ట్రంలో మన తాతలు తిన్నారని చెప్తారు. మన తాతలు తిన్నది ఏంటి? జొన్నన్నాలు, రాగి సంకటి, సజ్జన్నం ఇవి తిన్నారు. మిగతా అండుకూరలు అంటే అవి తినలేదు. మనకి ప్రాథమిక ఆహారం కాదు. చూడండి, ఈ సిరిధాన్యాలు అవి ఉండవు. ఎందుకు ఉండవంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, మనం అమ్మలేము. ఎక్కడ పడితే అక్కడ దొరికితే ఉపయోగం ఉంది. ఎక్కడా దొరకకుండా మహత్యాలు అంటే గింజలు కాబట్టి చేశారు. సో ఇలాంటి వ్యాపారాల బుట్టలు కూడా పడమాకండి, మీరు తెలుసుకోండి. అట్లానే ఫైబర్ అనే మాటలు గుడ్డిగా నమ్మమాకండి. ఏం చేస్తే వస్తాం ఫైబర్ని? టాయిలెట్లు సీట్లు నింపటం తప్పితే దేని పనికి వస్తే ఫైబరు? ఎందుకు ఫైబరు? మనిషికి కావాల్సిన ఫైబరు సింపుల్గా 4 బెండకాయలు తిన వచ్చేస్తుంది, సరిపోద్ది. చాలా ఎక్కువ ఫైబర్కే ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఫైబర్ అనేది ఎంతవరకు అవసరమో అంతవరకే, చాలా తక్కువ మోతాదులో చాలు. ఫైబర్లో నిజానికి పోషక విలువలే ఉండవు దాంట్లో. కాకపోతే డైజెషన్ ప్రక్రియ సాఫీగా కొనసాగటానికి పనికి వస్తుంది. అది దానికి ఓ మాదిరి తిన్నవి మన ఆటిల్లో చాలా ఆటిల్లో ఫైబర్ ఉంటుంది, చాలా తక్కువ మోతాదులో సరిపోతుంది. ఇంతంత ఫైబర్లు తినడానికి మనకు అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అట్లానే ఇదంతా ఈ ప్రోటోకాల్. అలానే ఒక రోజుకు 1 గంట ఎక్సర్సైజ్ చేయటం, ఈ ఎండలో 1 గంట ఉండటానికి ట్రై చేయటం, ఇలాంటి ఆరోగ్య రహస్యాలు మీరు కనుక నిరంతరంగా పాటిస్తే తిరిగి డైట్ చేయాల్సిన అవసరం మళ్ళా రాకుండా ఉంటుంది. ఒకవేళ కనుక ఇప్పుడు మీరు డయాబెటీస్ వచ్చింది, పోస్ట్ డేట్ చేస్తున్నారు. ఈ పోస్ట్ డేట్ చేసినప్పుడు కొంతమంది అనేది ఏంటంటే, సార్ మాకు 15 నుంచి 5కి వచ్చింది, 5కి వచ్చిన తర్వాత మళ్ళీ 1 నెల రోజులు మీరు చెప్పినట్టే పోస్ట్ డేట్ చేసాం, మళ్ళీ చూస్తే 7 వచ్చింది సార్, లేదా 7.5 వచ్చింది సార్, ఏంటి సార్ అంటారు. ఇది చాలా సహజం. మీరు కొన్ని నిజాలను గుర్తుపెట్టుకోండి. ఒకసారి మన కాలు విరిగితే అతికిన తర్వాత మన కట్టు తీస్తారు. అంటే కాలు విరిగిన తర్వాత అతుక్కున్న కాలు అసలు జీవితంలో విరగని కాలు కొంతకాలం పాటు ఆ రెండు ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. ఫర్ సమ్ టైం. ఆ టైం పూర్తి రికవరీకి మన అవకాశం ఇచ్చినప్పుడు జరుగుతుంది. అలాగే మీరు హెచ్బిఏవన్సీ 14-15 ఉండి మీరు 3 నెలలో 4 నెలలో డైట్ ప్రోగ్రామ్ చేసి దాన్ని 4-5 హెచ్బిఏవన్సీ తెచ్చుకుని షుగర్ లెవెల్స్ని అదుపు చేసుకున్న మీరు జీవితంలో ఏ డయాబెటీస్ లేకుండా బాగుండే ఇంకొక పర్సను మీరిద్దరూ జస్ట్ బికాజ్ హెచ్బిఏవన్సీనో షుగర్ ఫిగర్ ఒకటి చూపించడం మాత్రాన మీరిద్దరూ ఒకటి కాదు. ఫర్ సమ్ టైం మీరు ఆ టైం దానికి ఇవ్వాలి. ఉదాహరణకు మన కాలు దెబ్బ తగిలినప్పుడు మొదట ఈ కాలు కొలుక్కుమంటానే ఉంటుంది, మళ్ళీ దాంతో పరిగెత్తే మళ్ళీ తొందరగా ఇరుగుతుంది, తొందరగా నిప్పడుతుంది. అదే కొంతకాలం 1-2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోయిన తర్వాత మనం నిరంతర సాధనలో భాగంగా కొంత సమయం ఇచ్చిన తర్వాత 2 కాళ్ళల్లో ఏ కాలుకి ఆపరేషన్ చేశారో కూడా మనం గుర్తున్న స్టేజ్కి చేరుకుంటుంది. అట్లానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తాలూకు ఒక లక్షణమైన డయాబెటీస్ నుంచి మీరు బయటకు వచ్చినంత మాత్రాన ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి మీరు బయటకు వచ్చినట్టు కాదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే మీరు సెల్ పరిధి దాటి ఎక్కువ తినకుండా ఉంటాం. సెల్ పరిధి దాటి ఎక్కువ తినకుండా ఉన్నప్పుడు మీరు తక్కువ మోతాదులో తినాలనుకుంటే కేవలం కార్బోహైడ్రేట్లు ఇచ్చినప్పుడు ఆ కార్బోహైడ్రేట్లు మీకు సఫిషియెంట్గా సరిపోవు కాబట్టి, అంటే అది తొందరగా అరిగిపోవడం చేత ఎక్కువ ఆకలిస్తుంది కాబట్టి ఫ్యాట్ని సరైన పాళ్ళల్లో మీరు కలపగలిగి రెండింటి కాంబినేషన్లో ఫ్యాట్ కలిపాము అంటే కార్బ్ క్వాంటిటీ తగ్గాలి. అంతేగాని నేను ఒక 6 ఇడ్లీ తింటా 6 ఇడ్లో నెయ్యి పోసుకుంటాను అనేది కాకుండా నేను 6 ఇడ్లీ మామూలుగా తింటా, ఇప్పుడు కనుక నేను పద్ధతిగా చేయాలనుకుంటే నెయ్యి వేసి కాంబినేషన్లో కలపాలనుకుంటే 3 ఇడ్లీ తీసేసి 3 ఇడ్లు నెయ్యి వేసుకుంటా అని కనుక చూసుకుని ఇలాంటి కాంబినేషన్ లెక్కలని మనం అవగాహన తెచ్చుకుని తీరాలి. ఈ డయాబెటీస్ గురించి కానీ అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది, ఒబేసిటీ ఎలా వస్తుంది అనే సైన్స్ మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే రామకృష్ణ హెల్త్ లైన్లో ప్రతిరోజు ఉదయం 9:30కి అట్లానే మధ్యాహ్నం 1:30కి
2 షోస్ ప్లే అవుతాయి హోమ్ థియేటర్లో. పూర్తి స్థాయి నాలెడ్జ్. ఇక మీరు ఇందులో వచ్చి నన్ను అడగటానికి డౌట్ కూడా ఉండదు. ఇన్ని వేల మంది చూసి వెళ్ళిన తర్వాత ఆ వీడియోస్ని ఇంతవరకు ఒక్కళ్ళు డౌట్ అడగలేదు. ఒక దగ్గర క్యాన్సర్ సెషన్ ఉంటే ఇంకో చోట డయాబెటీస్ ఉంటుంది. మీరు దయచేసి ఎవరైనా రావచ్చు, ఫ్రీగా చూడొచ్చు. మీరు చక్కగా చూసి నాలెడ్జ్ పెంచుకోండి. అట్లా రెగ్యులర్గా వీఆర్కే ఎక్స్క్లూజివ్లో వీఆర్కే డైట్ అఫీషియల్ ఇది ఫేస్బుక్ పేజీ. వీఆర్కే ఎక్స్క్లూజివ్ అనేది నా ఆథరైజ్డ్ ఛానల్. దీంట్లో వచ్చే అప్డేట్స్ మీరు రెగ్యులర్గా చూసుకుంటా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పోస్ట్ డేట్ చాలా ఈజీ అవుతుంది. అలాగే పోస్ట్ డేట్ జాయిన్ అవుదాకుని ఎవరైనా సరే ఇక్కడ కింద కనిపించే నా వాట్సాప్ నెంబరు ఉంది చూడండి, స్క్రోలింగ్లో లాస్ట్ నెంబరు. ఆ నెంబర్కి మీరు కనుక మెసేజ్ పెడితే నన్ను పోస్ట్ డేట్ గ్రూప్లో పెట్టండి అని, మేము పోస్ట్ డేట్ గ్రూప్లో పెడితే మా సీనియర్ అడ్మిన్స్ అంతా కూడా మీకు లైఫ్ లాంగ్ మీకు ఎలా ఉండాలి లైఫ్ లీడింగ్ అనేది, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇన్సులిన్ సెన్సిటివిటీ సాధించడానికి ఏం చేయాలో మీకు ప్రతినిత్యం చక్కగా గైడెన్స్ ఇస్తారు. అందులో డాక్టర్ల దగ్గర నుంచి అందరూ అందుబాటులో ఉన్నారు. ఈ పోస్ట్ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ ఏదో 2-3 నెలల ప్రోగ్రామ్ కాదు, ఇది ఒక లైఫ్ లాంగ్ ప్రోగ్రామ్. ఒకవేళ చిన్నగా డీవియేట్ అయితే ఎలా చేయాలి, ఎలా జరగాలంతా కూడా వివరంగా మీకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా దయచేసి చూడండి. త్వరలో నేను పోస్ట్ డేట్ గురించి మరింత డీటెయిల్డ్ వీడియోస్ కూడా చేస్తాను. సో బేసికల్గా అది డైట్ ప్రాధాన్యత ఎంత ఉందో పోస్ట్ డేట్ ప్రాధాన్యత అంతకంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే డైట్ అనేది స్వల్పకాలానికి ఉంటే పోస్ట్ డేట్ అనేది ఒక జీవితకాలానికి సంబంధించింది. పోస్ట్ డేట్ సవ్యంగా పాటించే లక్షలాది మంది ఏనాడు 6 సంవత్సరాల క్రితం హెచ్బిఏవన్సీలు 5కి వస్తే 15 నుంచి ఇప్పటికి అదే 5-6 లోపు ఉన్నాళ్ళు, ఏది రెగ్యులర్ డైట్ చేస్తా కూడా ఉన్నాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే ఒక సొరియాసిస్ లాంటివి ఇంకోటి తగ్గి ఇంకా అదే స్థాయితో అదే రకంగా మెయింటైన్ చేస్తున్న 5-6 నుంచి కొన్ని లక్షల మంది ఉన్నారు. కాబట్టి మీరు పోస్ట్ డేట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏది కావాలన్నా కూడా గ్రూప్లో అనుభవజ్ఞానం మన డైటర్ల సలహా తీసుకోండి. తక్కువ తినటం జాగ్రత్త చేయండి. మిగిలిన టైంలో మీరు కావాలంటే గ్రీన్ టీలు కానీ బుల్లెట్ కాఫీలు కానీ లైట్గా ఉండే మజ్జిగ కానీ తీసుకుంటే ఆకలి సబ్సైడ్ అవుతుంది. ఆ సిస్టమేటిక్గా తీసుకోండి. నేను ఒక రూల్ చెప్పాను, మీకు గుర్తుంది కదా, ఫైనల్గా చెప్పే రూలు, ఆకలి వేసినప్పుడే తినండి, ఆకలి వేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో తినద్దు. అట్లానే ఆకలి తీరే వరకే తినండి. మీరు ఇంత బిర్యానీ పెట్టుకున్నారు, అద్భుతమైన రుచిగా ఉంది, ఇంత తినగానే కడుపు నిండింది ఆపేయండి. 3వ రోజు మళ్ళా మీకు ఆకలేసే వరకు ఆ ఫుడ్ ఏ ఫుడ్ని మీరు అనుకోవద్దు. కేవలం ఆకలి నకనకలాడినప్పుడు మాత్రమే మీరు ఫుడ్ తీసుకుంటే మీ జీవితంలో ఎప్పటికీ ఏ రోగాలు రావు. ఎంతలా క్రానిక్ డిసీజ్ అయినా తగ్గింది మీకు నిలబడాలంటే కేవలం ఇదొక్కటే మార్గం. జస్ట్ బికాజ్ మీరు పోస్ట్ డేట్ ఒక చేసేసి తర్వాత వెచ్చలోడిగా ఎగురుతారంటే అలాంటివి కుదరవు. ప్రపంచంలో అలాంటి వ్యవస్థే ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక సుఖం కావాలంటే దాని తాలూకు సాక్రిఫైస్ ఒకటి ఉండి తీరుతుంది. అలా లేకుండా ఎప్పటికీ కుదరదు. దయచేసి ఈ వాస్తవాన్ని గమనించి పోస్ట్ డేట్ని జాగ్రత్తగా పాటిస్తే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.